తంగాలన్ మూవీ అండి. అబ్బాబ్బా ఏ మూవీ అండి, ఏ మూవీ అండి. తంగాలన్ మూవీ అయితే చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది. విక్రమ్ గారు యాక్టింగ్ అయితే అల్టిమేట్. మూవీలో విఎఫ్ఎక్స్ యాక్షన్ సీన్స్ అయితే ఎక్స్ట్రాడినరీ అని చెప్తాను. ఇంకా చెప్పాలంటే మూవీ అయితే హాలీవుడ్ రేంజ్ లో ఉందని చెప్తాను. మూవీ ఫస్ట్ హాఫ్ లాగ్ ఉందని కొంతమంది చెప్తున్నారు, కానీ నాకైతే అలా ఏం అనిపించలేదండి. మూవీలో ప్రతి సీన్ గూస్ బంప్స్ వస్తాయి. మూవీ అయితే హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి మరీ చూడొచ్చు. మూవీ డైరెక్టర్ టి జ్ఞానవేల్ గారి కోసం ఎంత చెప్పుకున్నా తక్కువే అండి. ఇక మూవీ స్టోరీ విషయానికి వస్తే, విక్రమ్ గారు ఉండే విలేజ్ లోకి కొంతమంది బ్రిటిష్ వాళ్ళు బంగారు నిధులు తవ్వడానికి వస్తారు. అంటే ఆ విలేజ్ కోలార్ గోల్డ్ మైన్స్ దగ్గర ఉంటదన్నమాట. సో కోలార్ గోల్డ్ మైన్స్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ తీశారనమాట. ఆ విలేజ్ కు వచ్చిన బ్రిటిష్ వాళ్ళకి బంగారం దొరికిందా లేదా, బంగారం అన్వేషణలో వాళ్ళకి ఎదురైన పరిస్థితులు ఏంటి అనేది మిగతా స్టోరీ. ఈ మూవీలో పాజిటివ్స్ విషయానికి వస్తే, మన చియాన్ విక్రమ్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. ఈ మూవీ కోసం విక్రమ్ గారు ప్రాణం పెట్టేశారు అంతే. మూవీలో ఇంకో పాజిటివ్ చెప్పాలంటే విఎఫ్ఎక్స్ అండి. విఎఫ్ఎక్స్ అయితే చాలా నేచురల్ గా అనిపించాయి. మూవీలో నెగిటివ్ చెప్పుకోవాలంటే, ఈ మూవీలో సాంగ్స్ అయితే నాకు అంత ఏం నచ్చలేదు. బట్ పీజిఎం అయితే జీవి ప్రకాష్ గారు చాలా బాగా కొట్టారు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూవీ కోసం మాట్లాడుకుంటే, సినిమా స్టార్ట్ అవగానే మనకైతే ఒక మంచి మూవీ చూడబోతున్నాం అనే విషయం తెలిసిపోతుంది. స్టార్టింగ్ 15 నిమిషాలు మూవీ అలా ఉంటది. తర్వాత మూవీలో విక్రమ్ గారి ఎంట్రీ సీన్ చాలా బాగుంది. మూవీ అయితే లార్జర్ దన్ లైఫ్ మూవీ అని చెప్తాను. RRR, KGF, బాహుబలి లాంటి మూవీస్ పక్కన ఈ మూవీని కూడా చేర్చొచ్చు అని చెప్తాను. లాస్ట్ 20 మినిట్స్ అండ్ క్లైమాక్స్ చాలా బాగుంది. ఇక ఈ సినిమా కోసం విక్రమ్ గారు 35 kgs వెయిట్ లాస్ అయ్యారంట. ఈ మూవీలో విక్రమ్ గారిని చూస్తేనే మనకు అర్థమవుతుంది విక్రమ్ గారు ఈ మూవీ కోసం ఎంత కష్టపడ్డారో అని. అసలు ఆ సినిమాకి, ఆ కంటెంట్ కి తన బాడీ ఎలా ఉండాలో అలా మార్చుకున్నారు విక్రమ్ గారు. జీవి ప్రకాష్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఆస్ట్రేలియన్, ఆఫ్రికన్ తెగలు సంగీతంలో చేసే కొన్ని సౌండ్స్ ని తీసుకొని ఒక కొత్త మ్యూజిక్ కంపోజ్ చేశారని జీవి ప్రకాష్ గారు చెప్పారు. ఈ మూవీ స్టోరీలో ప్రేమ, కుట్ర, పోరాటం, కోపం ఇలా అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. ఇంటర్వెల్ సీన్ కూడా చాలా బాగుంది. ఫైట్స్ అయితే ఎక్కువగా వైలెంట్ గా అనిపించాయి. మూవీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా ఎక్కువ ఉంటుంది. డైరెక్టర్ టి జ్ఞానవేల్ గారి డైరెక్షన్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. జ్ఞానవేల్ గారు ఈ మూవీకి స్క్రీన్ ప్లే ని చాలా గ్రిప్పింగ్ గా రాసుకున్నారు. మనకు మూవీ అయితే ఎక్కడా బోర్ కొట్టదు. ఇక మిగతా వాళ్ళ విషయానికి వస్తే, ఈ మూవీలో ముఖ్యమైన పాత్రలు నటించిన మాలవిక, పార్వతి గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. టోటల్ గా ఈ రోజు మొత్తం 3 మూవీస్ రిలీజ్ అయ్యాయి. మిస్టర్ బచ్చన్, డబుల్ స్మార్ట్, తంగాలన్. ఈ 3 మూవీస్ లో అయితే తంగాలనే విన్నర్ అని నేను చెప్తాను. తంగాలన్ మూవీ మీరు ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా చూసేయచ్చు. గో అండ్ వాచ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.